రణబీర్ సాయి పల్లవిల రామాయణ సినిమా ప్రమోషన్స్ షురు. ఏకంగా 400 పాఠశాలల్లో భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటైన రామాయణం సినిమా కోసమైతే దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ ను కూడా వినూత్నంగా ప్రారంభించింది చిత్ర బృందం. ఇక సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే ట్రైలర్లు, టీజర్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అనుకుంటాం. కానీ రామాయణం టీం మాత్రం అందుకు భిన్నంగా దేశవ్యాప్తంగా ఏకంగా 400కు పైగా పాఠశాలల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు నితేష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. భారీ విజువల్స్ ఎక్స్పీరియన్స్ గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ను నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్ఈజీ అలాగే షైకు చెందిన మాస్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతీయ పురాణ గాథలు ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక విడుదలకు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ చిత్ర బృందం ఇప్పటి నుంచే ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అయితే ఈ ప్రచారం కేవలం సినిమా కోసం మాత్రమే కాదు, రామాయణంలోని విలువలను కొత్త తరానికి చేరవేయాలనే లక్ష్యంతో రూపొందించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇందులో భాగంగా జూలై 9 నుంచి దేశవ్యాప్తంగా ఒక భారీ విద్యా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని 18 ప్రధాన నగరాల్లో 400కు పైగా పాఠశాలను సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక ప్రచారం ద్వారా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు రామాయణ కథ, అందులోని విలువలు, ధర్మం, కర్తవ్యం, కుటుంబ బంధాలు వంటి అంశాలను ఆసక్తికరంగా పరిచయం చేయాలని చిత్ర బృందం ప్రణాళిక రూపొందించింది. ఇక పిల్లలకు కేవలం కథ చెప్పడం మాత్రమే కాకుండా వారిని భాగస్వాములను చేసేలా పలు సృజనాత్మక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. చిత్రలేఖన పోటీలు, క్విజ్లు, కథా చర్చలు, సంభాషణలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక యాక్టివిటీస్ ద్వారా రామాయణంలోని సందేశాన్ని విద్యార్థులకు చేరవేయనున్నారు. ఇక ఈ ప్రత్యేక ప్రచారానికి మన సత్యం మన చరిత్ర అనే పేరును పెట్టారు. ఇక ఈ కార్యక్రమం వెనుక ప్రధాన ఉద్దేశం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను యువతకు మరింత చేరువ చేయడమే చిత్ర బృందం వెల్లడించింది. ఇక రామాయణం అనేది కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదని, తరతరాలుగా మన సమాజానికి ధర్మం, నిజాయితీ, ప్రేమ, త్యాగం, కుటుంబ విలువలను నేర్పించిన మహోన్నత ఇతిహాసమని చిత్ర బృందం పేర్కొంది. అందుకే పిల్లలు దీనిని కేవలం ఒక సినిమా కథగా కాకుండా జీవితానికి ఉపయోగపడే విలువలుగా అర్థం చేసుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక సినిమాలోని తారాగణం విషయానికి వస్తే రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీతా పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ కాంబినేషన్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రణబీర్ ను రాముడిగా, సాయి పల్లవిని సీతగా చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సెట్స్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ వర్క్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక చిత్రాల్లో ఒకటిగా నిలపాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే పాటలు, ట్రైలర్లు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లతో సరిపెడతారు. కానీ రామాయణం టీం మాత్రం విద్యార్థులను కేంద్రంగా చేసుకుని ఈ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టడం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సినిమా ప్రచారం, మరోవైపు భారతీయ సంస్కృతి, నైతిక విలువలను కొత్త తరానికి పరిచయం చేయడం అనే 2 లక్ష్యాలను ఒకేసారి సాధించే ప్రయత్నం చేయడం విశేషం. ఇక ప్రస్తుతం ఈ వినూత్న ప్రచార కార్యక్రమం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఈ ఆలోచనను ప్రశంసిస్తుండగా మరికొందరు ఇలాంటి కార్యక్రమాలు, మరిన్ని సినిమాలు కూడా చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న రామాయణం సినిమా కోసమైతే మీరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ఎలా ఉంటారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తాజా సినీ విశేషాలు, మూవీ అప్డేట్స్ కోసం మా బీఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేయండి.